ఈ నెల 12న విడుదలైన నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ చిత్రం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచం మొత్తం విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. తెలుగువారి చరిత్రను ప్రపంచం నలుమూలలా వ్యాపింపచేసిన శాతకర్ణుడి చరిత్ర ఆధారంగా నిర్మితమైన సినిమా. ఈ సినిమాకు దర్శకుడిగా జాగర్లమూడి క్రిష్, నిర్మాతగా రాజీవ్ రెడ్డి, కథానాయకుడిగా నందమూరి బాలకృష్ణ నటించి అలరించగా ఆయనకు తోడుగా శ్రియా నటించింది. అలాగే ఈ సినిమాకు 2 తెలుగు రాష్ట్రాలు పన్ను మినహాయింపును ఇచ్చాయి. కానీ ఈ సినిమా నిర్మాతకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇస్తూ నిర్మాతకు, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎలాంటి జీవో లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఎందుకు ఇచ్చింది? అలా పన్ను మినహాయింపు ఇవ్వడంపై దాఖలైన పిటిషన్ను మంగళవారం హైకోర్టు విచారించింది. ఏ నిబంధనలు పాటించకుండా పన్ను మినహాయింపు ఎలా ఈ చిత్రానికి ఇచ్చారు అంటూ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోర్టు దీనిపై తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.